హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ వీళ్ళ పరిస్థితి ఏంటి? మీ దగ్గరికి రావడానికి ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఓకేనా అండి? మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళలో ఏదైనా మార్పు ఉందా? మీ పర్సన్ మనసులో ఏదైనా మార్పు ఉందా? ఏదైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ అనేది అయితే చూద్దాము. 2 డేస్గా రీడింగ్స్ అయితే పెట్టలేదండి, ఏమనుకోవద్దు. హెల్త్ కొంచెము బాగాలేదు, కోల్డ్ చేసింది. జలుబు చేయడం వల్ల మాట కూడా సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళని దూరం చేస్తున్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వాళ్ళల్లో ఏదైనా మార్పు ఉందా? ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళని దూరం చేసుకున్న వాళ్ళు, దూరం పెట్టిన వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడంతో పాటు నాకు ఒక సపోర్ట్ ఉంటుంది. ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది చేరుతుంది. ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు చూడొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్స్, ఎవరికైనా మీరెవరి కోసమైతే ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందో, మీకు దీంట్లో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట. మీకు ఎంతో కొంత పాయింట్స్ అనేది మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ సైడ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? ఎందుకు బాధపడుతున్నారు? యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ ఏంటో మీ పర్సన్ నాకు బాధగా ఉంది, ఈ రిలేషన్ కావాలని, నిలుపుకోవాలని, కానీ నేను యాక్షన్ తీసుకోలేకపోయాను మీ సైడ్. కానీ నాకు ఒక న్యాయం కావాలి, నాకు మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఉంది. అండ్ మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారు. అండ్ ఏదో మీ విషయంలో అయినా సరే, లేదు వాళ్ళై మిమ్మల్ని మోసం చేశారా, ఏదైనా కావచ్చు. ఇక్కడ మోసపోయాను, మోసగించబడ్డాను, మోసం చేశాను అనుకునే విధంగా మీ పర్సన్ ఉన్నారన్నమాట. సో కమ్యూనికేషన్ కావాలనేది అయితే ఉంది. చూద్దాం, క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, కారణం ఏంటి, ఎందుకు రెస్ట్ పొజిషన్లో ఉంటున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? 4 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. జడ్జిమెంట్, ప్లీజ్ యూనివర్స్. 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, ప్లీజ్ యూనివర్స్. Seven of Cups clarification. Ten of Swords clarification.
ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు, ఎందుకు మోసగించబడ్డాను, మోసం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఎందుకుంది, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఎందుకు పెయిన్ అనేది ఉంది వాళ్ళ మనసులో. 10 of Swords clarification, 2 of Swords, ఇంకా ఏముంది, 5 of Cups, జస్టిస్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. వీళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నారా, లేదు న్యాయం చేయలేకపోతున్నాను అనుకుంటున్నారా? వీళ్ళకి దూరమైన పర్సన్ ఏముంది వాళ్ళ మనసులో, వాళ్ళ యాక్షన్ ఏంటి? జస్టిస్ క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 4, నెంబర్ 20, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 11, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 9, ఓకే. ఈ లెటర్స్ అయితే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్వి. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ పెంటికల్. వీళ్ళు మిమ్మల్ని ఎలా అవసరాల కోసమే మిమ్మల్ని యూస్ చేసుకున్నాను అనుకునే విధంగా వీళ్ళల్లో ఒకలాంటి ఫీలింగ్ అనేది ఉందన్నమాట. ఎందుకు వీళ్ళు రావడమే మీ లైఫ్లోకి అయితే అలా వచ్చారు, అవసరానికే వచ్చారు, కానీ మీకు న్యాయం చేయలేకపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను, కానీ నాకైతే ఇవ్వాలనేది అయితే ఉంది. ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది, నాకు నిలబెట్టుకోవాలని ఉంది, కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ మనసులో ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అంటే ప్రజెంట్ నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. ఎందుకోసం తీసుకోలేకపోతున్నారు అని అంటే ఏదైతే మీకు కమిట్మెంట్ ఇచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది నేను ఇవ్వలేకపోయాను. ఇక్కడ కొంతమంది మనీ కోసం అనేది కష్టపడుతున్నారన్నమాట. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుండొచ్చు, ఆ వర్క్ బిజీలో ఉండి ఇటు మీకు అటు వాళ్ళకి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే వర్క్ మీద ఫోకస్ పెట్టారు అంటే వీళ్ళు ఎన్నో బాధలు అనేది అనుభవించారన్నమాట. ఆ మనీ అనేది వాళ్ళకి ప్రాబ్లం అనేది తెచ్చిపెట్టింది. సో దానికోసం అనేది కొంతమంది ఇక్కడ కష్టపడుతున్నారు. ఇక్కడ మరి కొంతమంది ఎలా ఉన్నారు అంటే కొత్త పరిచయాలు అనేది పెంచుకొని మీ సైడ్ నేను మీ నుండి నేను మూవ్ ఆన్ అయితే అయ్యాను, మీకు నేను న్యాయం చేయలేదు, మీకు మోసం చేశాను అండ్ రిలేషన్ నిలబెట్టుకోవాలని ఉన్నా కానీ మీ సైడ్ నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయాను అంతా. కానీ మీరు చూపించిన ప్రేమ, అట్రాక్షన్ ఏదైతే ఉందో, మీరు తీసుకున్న కేరింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటున్నారంట. న్యాయం కావాలి అనేది అయితే వీళ్ళకుంది, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఇది సొసైటీ కావచ్చు, తన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అవ్వచ్చు, ఇక అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ కోసం అయితే మిమ్మల్ని దూరం పెట్టారంట. సో వాళ్ళ కోసం దూరం పెట్టి మీకు ఎలాంటి మీ సైడ్ ఎలాంటి సమాధానము లేదు, మీ మెసేజ్లకు రిప్లై లేదు, కాల్ లేదు, ఎవరైనా మాట్లాడాలి అని మీరు ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు మాట్లాడకపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాకు ఉంది న్యాయం చేయాలని, కానీ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనేది కొంతమంది ఆలోచన. కొంతమంది ఏంటి కొత్త కొత్త పరిచయాలు, కొత్త అట్రాక్షన్స్ అనేది, న్యూ బిగినింగ్స్ అనేది, అంటే కొత్త వాళ్ళకు అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇక్కడ కొంతమంది మీరేదైనా వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిండొచ్చు మీకు వాళ్ళకి మధ్య. సో ఆ మనీ విషయంలో కూడా మీరు మనీ అడుగుతున్నారని కూడా కొంచెం మనసుకు బాధ అనేది కలిగింది వాళ్ళకి. సో అలా బాధ అవ్వడం వల్ల కూడా కొంచెము మనసుకు గాయం అవ్వడంతో ఒక స్టెప్ అనేది తీసుకోకుండా కామ్గా ఉంటున్నారన్నమాట మీ సైడ్. సో తనకేదో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట.
ఇలా ఉన్నారు, మీ సైడ్ యాక్షన్ తీసుకోవడానికి ఇలా అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్. ఇక కొంతమంది ఏంటి అంటే 24/7 మీరే గుర్తుకొస్తున్నారు. ఎక్కడ ఎక్కడ జర్నీ చేస్తున్నా, ఎక్కడ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా, ఎక్కడైనా కానీ మీరే గుర్తుకు రావడం, ఎక్కడ ఫంక్షన్‌లో అయినా హ్మ్. ఆలోచనలు వీళ్ళకేంటి అంటే మీరు కావాలి అనేదైతే వీళ్ళకనిపిస్తుంది. ఎలాగైనా రిలేషన్ దక్కించుకోవాలి అనేదైతే వీళ్ళకుంది. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేని స్థితిలో వీళ్ళున్నారంట. ఆహ్, ఎవరినైనా చూ చూసినా కానీ వాళ్ళకి కరెక్ట్‌గా మీరే అన్నట్లు వాళ్ళు భ్రమపడుతున్నారన్నమాట. అలా కొంతమంది ఫీల్ అవుతున్నారు. కానీ ఈళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు అంటే, కొంతమంది ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు పెద్దలను ఎదిరించి చేసుకోవడం కరెక్ట్ కాదు. పెద్దలను ఒప్పించాలి అనుకునే విధంగా మీ నుండి వీళ్ళు మూవ్ ఆన్ అయ్యారంట. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఎలాగైనా పెద్దలను ఒప్పించి నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే విధంగా కొంతమందున్నారిక్కడ. మరికొంతమంది ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు వర్క్ అనేది ఏదైతే ఉందో వీళ్ళే నలుగురికి ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు. ఇది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా మీ రిలేషన్ ఉండిండొచ్చు. సో మీ కనెక్షన్ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిస్తే కూడా, ఒకవేళ తెలిసి కూడా ఈ వ్యక్తి బాధపడుతున్నారా, ఏదైనా కావచ్చు. సో తనని తప్పుగా అనుకుంటున్నారేమో అనే విధంగా మీతో కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలి అనేది అయితే ఉంది. మనసంతా అలజడిగా ఉంది. కానీ వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికైతే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రెజెంట్ ఏంటి అంటే కావాలని ఆలోచిస్తున్నారే తప్ప అలజడిగా ఉంది మనసంతా. ఎలాగైనా ప్రపోజల్ అయినా వీళ్ళు మీ ముందుకు రావడం జరుగుతుంది. లేదు ఒక పెద్ద మనుషుల ద్వారా, ఒక మ్యారేజ్ అయింది కూడా ఒక పెద్ద మనుషుల ద్వారా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ గురించి గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు గైడెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే 24/7 మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకి. మీరే కావాలి అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తులు అన్నమాట. సో అలా కమిట్మెంట్ ఇవ్వాలనేది అయితే వీళ్ళకుంది. మిమ్మల్ని మర్చిపోలేని స్థితిలో ఉన్నారు. కానీ ప్రజెంట్ ఏంటి అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని ఒప్పించి నొప్పించకుండా, ఎవరిని నొప్పించకుండా ఒప్పించి మీ దగ్గరికి రావాలనుకునే విధంగా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎవరైతే నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను, లేదా మోసగించబడ్డాను, ఈ పెయిన్ నా వల్ల కాదు అనేదైతే ఎవరైతే అనుకుంటున్నారో, ఈ వ్యక్తి మీ సైడ్ మీకు దూరం అయ్యి ఎందుకు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంటే, ఇక్కడ మీరైనా మీ మీదైనా వాళ్ళకేదో అనుమానం ఉండిండొచ్చు, లేదా మీరు వాళ్ళకి తగ్గట్టు ఉండట్లేదు అనేదైనా వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ మనసులో ఇదే ఆలోచన అనేది మెదులుతూ ఉంది. ఎందుకో నేను చాలా పెయిన్ఫుల్ గా ఉన్నాను అని అనుకునే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కొంతమంది ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకొని మీ సైడ్ యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అని అంటే, స్ట్రక్ పొజిషన్, కన్ఫ్యూజ్ అవ్వడం, భయం, లేనిపోని భయం ఉంటుంది. యాక్షన్ తీసుకోవాలి అనిపించినా కానీ హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడం, వాళ్ళు డిప్రెషన్ లో ఉండడం, వాళ్ళు ఆలోచించడం, ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయో, మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయో, మీరు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు మాట్లాడట్లేదు, మీరు రిప్లై ఇవ్వట్లేదు అనేది మీ బాధ. సో అది మీరు అడిగితే వాళ్ళు ఒక కట్టిపడేసిన వాళ్ళలాగా ఎలాంటి సమాధానము అయితే వాళ్ళ దగ్గర నుంచి లేదు. సో అలా లేదు ఎందుకు అని అంటే, కొంతమంది మీలో ఏదో పొరపాటు చేస్తున్నారు అనేది కొంతమందికి అనుమానాలు అనేది ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి వాళ్ళకి. ఏది చూస్ చేసుకోవాలా అనేది అర్థం కావట్లేదు. మీరు కావాలనిపిస్తుంది కానీ ఎక్కడో ఒక బాధ అనేది ఉందన్నమాట. మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్, గొడవలు జరిగాయో వాటి గురించి తలుచుకుంటూ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ ఒక స్టెప్ వేస్తే నాకు ఒక మంచి ఆఫర్ ఉంది, నేను ఒక నిర్ణయానికి తీసుకుందాము అనే ఆలోచన లేకుండా ఎంతసేపు డిప్రెషన్ లో ఉంటే ఎలా జరుగుతుంది? జరగదు కదా. ఏదో ఒక స్టెప్, ఒక నిర్ణయానికి అనేది రావాలి మీ పర్సన్. అలా రావట్లేదు. ఎంతసేపు భయపడుతూ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతూ మీ సైడు ఏదైనా న్యాయాలనేది ఏదైనా
ఫేస్ టు ఫేస్ ఏదైనా మాట్లాడుకుంటే జరుగుతుంది, తేలిపోతుంది. సో అలా కాకుండా వీళ్ళు భయపడ్డం ఒకటి, హెల్ప్లెస్ గా బాధపడ్డం ఒకటి, నేను మోసగించబడ్డాను అనుకునే విధంగా కొంతమంది ఉన్నారు. మీ పైన ఏదైనా అనుమానాలు ఉన్నాయా, ఏదైనా కావచ్చు. అండ్ కొంతమంది కావాలనే మిమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక ఇక్కడ ఏంటి, మీకు న్యాయం చేస్తారా అని అంటే, నాకు తగ్గట్టుగా ఉంటే నేను న్యాయం చేస్తాను అనుకునే విధంగా మీ పర్సన్ ఉన్నారన్నమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోయాను అనుకునే విధంగా వీళ్ళకి వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాంతో మీ ఇద్దరి మధ్య కోపం అనేది ఉంది. అండ్ మీకు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, మీకు వాళ్ళకు సెట్ అవ్వకుండా ఉండడము. అంటే ఇక్కడ మీ వ్యక్తిత్వము వాళ్ళ వ్యక్తిత్వము కరెక్ట్ కాదు, అంటే సెట్ అవ్వలేదు. అంటే ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం బాగానే ఉంది కానీ, అంతవరకు బాగానే ఉంది కానీ, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ ఇవ్వలేదని కావచ్చు, మీకు కరెక్ట్గా టైం టు టైం మీతో సరిగ్గా ఉండట్లేదని మీరు అడిగిండొచ్చు. వీళ్ళు ఏంటి అంటే న్యాయం చేయాలని ఉన్న ఒక నిర్ణయానికి నేను రాలేకపోతున్నాను అనుకునే విధంగా ఉన్నారు ఇక్కడ. కొంతమంది హీలర్స్, జడ్జ్, ఒక టీచర్స్, ఒక పోలీస్, ఎవరైనా కావచ్చు. ఇక్కడ వర్క్ బిజీలో ఉంటూ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెడుతున్నారు వీళ్ళు. పెడుతున్నారు అంటే దానికి కూడా ఒక కారణం అనేది ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇంకా మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. సో దానివల్ల మిమ్మల్ని కాదనుకొని మీకు న్యాయం చేయలేక, ఒక్క నిమిషం అంటే కాల్ వస్తుంది. మీకు న్యాయం చేయలేక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటి అంటే ఫాస్ట్ లో మీకు చెప్పా పెట్టకుండా సమాధానము లేదు, మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. మీరు ఇంకా వాళ్ళ గురించే తలుచుకుంటూ బాధపడడం, వీళ్ళేంది ఇలా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన ఏంది ఇలా ఉంది, మనకు అర్థం కావట్లేదు. కొద్దిసేపు మ్యారేజ్ చేసుకుంటాను అంటారు, కొద్దిసేపు మీకు కమిట్మెంట్ ఇస్తాను అంటారు, కొద్దిసేపు లైఫ్ లాంగ్ ఉంటాను అంటారు, తర్వాత కామ్ అయిపోతారు. ఎందుకు కామ్ అయిపోతారు అని అంటే వీళ్ళు ఎక్కడ ఒక స్థిరమైన మెంటాలిటీ అనేది ఉండదన్నమాట. అలా ఉండకపోవడం వల్ల మిమ్మల్ని ఏడిపించడం అయితే కొంతమంది చేశారు, మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో అయితే ఉంచారు. ఇప్పుడు ఆ సేమ్ పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారన్నమాట. ఎక్కడైతే బందీ అయ్యారు, చెప్పాలంటే బందీ అయ్యారు, అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది, ఏదో ఒక నిర్ణయానికి రావాలి అనేది అయితే ఉంది, ఆలోచిస్తున్నారు. కానీ మీకు న్యాయం అయితే చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి అయితే ఉంది. కొంతమందికి కమ్యూనికేషన్స్ అనేది ఉన్నాయి, మ్యారేజ్ అనేది ఉంది ఇక్కడ కొంతమందికి. కానీ ఏదైతే ఇన్ని రోజులు దూరం పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు మ్యారేజ్ అయితే జరగబోతున్నాయి కొంతమందికి. ఎందుకు, ఇది మ్యారేజ్ అవ్వచ్చు, హ్యాపీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక గృహప్రవేశం చేయొచ్చు, సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి. మీకు కమ్యూనికేషన్ చేయాలి అండ్ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఉంది. ఎందుకు, ఇష్టం, మీరంటే ఇష్టం. చూసారా, మ్యారేజ్ కార్డ్స్ అయితే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు ఇక్కడ. లేదు, మిమ్మల్ని ఒక ఫ్యామిలీ అనేది ఏదైతే మిస్ అయ్యారో ఒక ఫ్యామిలీ కావాలనేది అయితే అనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ చెయ్యాలనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ న్యాయం చేయడానికైతే ఉన్నారు, మీకు ఒక న్యాయం అయితే జరగబోతుంది కొంతమంది విషయంలో. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి, అన్ని రాసులు ఉన్నారు. సో మీరు రాసులు అంటే డేట్ ఆఫ్ బర్త్స్ లేవని మీరు ఫీల్ అవ్వద్దు. రాసులు అనేది అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో, రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, ఓకేనా. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా అండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఎందుకంటే లాస్ట్ లో ఒక పాజిటివ్ అనేది వచ్చింది కాబట్టి కొంతమంది అటు ఇటుగా ఉన్నా కానీ చాలా మందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి. 4 days అవ్వచ్చు, 4 weeks అవ్వచ్చు, 4 months కూడా అవ్వచ్చు. ఇలా ఉంది, మీకైతే ఒక న్యాయం అయితే జరగబోతుంది, ఓకేనా అండి. ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అనేది వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ లేదు మాకు అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి,
ఓకేనా అండి? ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.